హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్ ప్రెసెన్స్ డైలీ జాబ్ అలర్ట్స్. జూలై 24వ తారీఖుకు సంబంధించి ఏవైతే డిఫరెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయో, అలానే వేటికైతే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేశారో, వేటికైతే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ చాలా దగ్గరలో ఉందో అన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీ అందరికీ కూడా ఒక స్ట్రాంగ్ రిమైండర్, ఎస్ఎస్సి సిజిఎల్ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ ఇవాళతో ముగిసిపోతుంది. సో ఇప్పటికీ పోయిందేం లేదు. వీడియో 9ంటికి వచ్చింది, 11 వరకు మీ దగ్గర టైం ఉంది. 11 PM వరకు ఉంది. 24th జూలై అంటే ఇవాళ లాస్ట్ డేట్ ఎస్ఎస్సి సిజిఎల్కి అప్లై చేయడానికి. లుక్ ఎట్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. మళ్ళీ ఇంత వేకెన్సీలు ఎప్పుడు వస్తాయో లేదో మనకు తెలియదు, అందుకని ఈ ఛాన్స్ని ఉపయోగించుకోండి. 18 నుంచి 32 సంవత్సరాల వాళ్ళు అర్హులు. గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే చాలు. ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఆలస్యం చేయకుండా లింక్లోకి వెళ్ళి అప్లై చేయండి. లెట్స్ సే దురదృష్టవశాత్తు ఒకవేళ మీరు ఎస్ఎస్సి సిజిఎల్కి అప్లై చేసే లోపే 11 దాటిపోయింది అనుకుంటే, వెల్ ఇట్స్ ఓకే, ఫైన్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాయొచ్చు. బట్ మీన్ వెల్ స్టిల్ యూ కెన్ అప్లై ఫర్ ఎస్ఎస్సి ఎంటీఎస్ బికాస్ దానికి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఇంకా వారం రోజులు టైం ఉంది కాబట్టి. విత్ 8,326 వేకెన్సీస్, 18 నుంచి 27 సంవత్సరాల వాళ్ళందరూ కూడా అర్హులే అప్లై చేసుకోవడానికి. అండ్ మోర్ ఓవర్ మోస్ట్ ఇంపార్టెంట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు, గ్రాడ్యుయేషన్ అవసరం లేదు ఎంటీఎస్కి. సో అప్లై చేసుకోవాలనుకుంటే ఈ లింక్ వెళ్ళి అప్లై చేసుకోండి. రిమెంబర్, ఈసారి లేట్ చేయకండి ఎస్ఎస్సి సిజిఎల్ లాగా. అలానే తర్వాత ఐబీపీఎస్ క్లర్క్కి సంబంధించి మేబీ మీ అందరి కోసమనేమో వేకెన్సీలు పెంచారు, అలానే అప్లికేషన్ డేట్ని కూడా ఎక్స్టెండ్ చేశారు. మామూలుగా అయితే 21st జూలైకి అది క్లోజ్ అయిపోవాలి, కాకపోతే 28th జూలై అంటే ఒక వారం రోజుల పాటు పొడిగించారు. కాబట్టి మీ అవకాశాన్ని పరీక్షించుకోండి, విచ్ ఈస్ నథింగ్ బట్ ద అదృష్ట అవకాశం. సో 6,128 వేకెన్సీలు, 20 నుంచి 28 ఇయర్స్ వాళ్ళు అర్హులు దీనికి. గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే చాలు. ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఇప్పుడే ఆలస్యం చేయకుండా లింక్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఐబీపీఎస్ క్లర్క్కి సంబంధించి. అలాంటి తర్వాత సదర్న్ రైల్వే అప్రెంటిస్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. 2,438 వేకెన్సీలు. రీసెంట్గా మనం చూసాం మొన్న డైలీ జాబ్ అలర్ట్స్లో సెంట్రల్ రైల్వే కూడా రిలీజ్ చేసింది అప్రెంటిస్ పోస్టులని. వాళ్ళేమో 2,424 రిలీజ్ చేస్తే వాళ్ళని మించి వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. చూస్తుంటే క్లియర్ కట్గా మనం ఒకటైతే చెప్పొచ్చు, ఇది రైల్వే నామ సంవత్సరం అని. సో ఏది ఏమైనా ఏజ్ లిమిట్ వచ్చేసి 15 నుంచి 24 సంవత్సరాలు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అగైన్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. 12 ఆగస్ట్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేటు. సో యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది. ప్రాపర్గా నోటిఫికేషన్ చదివి ఒకసారి అప్లై చేయండి. నన్ను అప్లై చేసుకోవాలనుకుంటే ఈ కింద ఉన్న లింక్కి వెళ్ళొచ్చు. తర్వాత ఐటీబీపీ ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ రోజుకు ఒక కరెంట్ అఫైర్ లాగా రోజుకు ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంది. ముందేమో కానిస్టేబుల్ అంది, తర్వాత ఏమో సఫాయి కర్మచారి అంది, తర్వాత ఏమో డ్రైవర్ అంది, ఇప్పుడేమో వెటర్నరీ స్టాఫ్ అంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ గవర్నమెంట్ జాబ్. 128 వేకెన్సీలు, 18 నుంచి 27 సంవత్సరాలు వాళ్ళు అర్హులు దీనికి అప్లై చేసుకోవడానికి. పోస్టుని బట్టి 10th క్లాస్ పాస్ అయితే చాలు. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 12th ఆగస్ట్. సో కంగారు పడకండి, మీ దగ్గర సమయం చాలా ఉంది. అప్లికేషన్ స్టార్ట్ అయ్యేదే 12 ఆగస్టు, చివరి డేట్ వచ్చేసి 10 సెప్టెంబర్. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే, బికాస్ మేము మీకు ప్రామిస్ చేసాం ఏ రోజు వచ్చిన నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మీకు ఆ రోజు ఇస్తాము అని. అండ్ దట్స్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు డూ. సో ఈ విధంగా మీరు ఎప్పుడు అప్డేటెడ్గా ఉంటారు. సో 12 ఆగస్ట్ మళ్ళీ మేము మీకు రిమైండ్ చేస్తాము. బట్ ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ మీరు అప్లై చేయాలి అని అనుకుంటే ఈ లింక్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వెటర్నరీ డాక్టర్స్ ఉంటే వాళ్ళకి దీనికి సంబంధించి అప్డేట్ ఇవ్వండి. అలానే తర్వాత అడ్మిట్ కార్డ్స్ విషయంలో గమనిస్తే కనుక సెబీ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ విడుదలయ్యాయి. సో మీలో ఎవరైనా సరే సెబీకి సంబంధించి కానీ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్స్ టెస్ట్ ఎఫ్కాట్కి సంబంధించి కానీ ఎగ్జామ్స్ రాస్తుంటే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి. సో ఆలస్యం చేయకుండా వెంటనే అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. అలానే మీలో ఎవరైనా సరే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఈ పరీక్షలకి ప్రిపేర్ అయితే మీ దగ్గర ఉన్నది వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్, కాంపీట్ మైండ్స్. నేను కాంపీట్ మైండ్స్ తరపున చెప్తున్నానని చెప్పి ఆ మాట చెప్పట్లేదు. నేను చెప్పేది మీకు నమ్మకం కుదరకపోయినట్టయితే ఒకసారి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపీట్ మైండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత మీరే అంటారు, అవును సార్ మీరు చెప్పింది కరెక్టే అని. సో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి వెంటనే కాంపీట్ మైండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్లో జాబ్ కొట్టండి. తర్వాత మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్. ఇప్పటివరకు యూట్యూబ్లో శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే చేసుకోండి. బికాస్ మీకు ఇలా ఎప్పటికప్పుడు డైలీ జాబ్ అలర్ట్స్ వస్తాయి. అలానే వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అవన్నీ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాము. భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో యొక్క పీడిఎఫ్తో పాటు. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అలానే రీల్స్ రూపంలో కూడా ఇంపార్టెంట్, అలానే క్వాలిటీ కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది శివారెడ్డి లాజిక్స్. సో మీరు మా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు మాతో. అలానే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 9010701353 9010701353 నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోవచ్చు. కాంపీట్ మైండ్స్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడొచ్చు. అలానే మీ లైఫ్ని సార్ట్అవుట్ చేసుకుని జాబ్ కొట్టేయచ్చు.
మరి ఇంకెందుకు ఆలోచన చేస్తున్నారు? వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపిట్మెంట్స్ యాప్ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుని మీ ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్, ఎస్ఐపిసి ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ దిస్ ఇస్ వివేక్ సైనింగ్ ఆఫ్. టాటా, బై బై.